అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలందరికీ ఒక శుభవార్త అండి. అన్నదాత సుఖీభావకు సంబంధించిన ఈ అప్డేట్ను మీరు ఖచ్చితంగా వినాలి. ఈ అప్డేట్ మన నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇవ్వడం జరిగింది. అతి త్వరలో ఈ అన్నదాత సుఖీభావకు అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారు. ఎప్పుడు ఈ పథకం రాబోతోంది, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ అన్నదాత సుఖీభావకు సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు రైతు భరోసా పథకం అయితే ఉండేదండి. ఈ రైతు భరోసా పథకాన్ని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అన్నదాత సుఖీభావగా పేరు మార్చి 13,500 రూపాయలు ఉన్న సాయాన్ని 20,000 రూపాయలకు చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు కార్యాచరణలోనికి తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం అయితే వేగంగా అడుగులు వేస్తోంది. ఇక ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి, దీనికి సంబంధించిన సమాచారం ఏంటి అంటే మనకు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అప్డేట్ ఇచ్చారండి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడైతే పడతాయో అప్పుడే అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా వేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు వచ్చేసి మనకు ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే పడబోతున్నాయి. కాబట్టి అన్నదాత సుఖీభావ కూడా ఫిబ్రవరి నెల 1వ తేదీన అయితే రావడం జరుగుతుంది. రీసెంట్గా మన ముఖ్యమంత్రి గారు అయితే చెప్పడం జరిగిందండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా ఉందని, ఈ పరిస్థితుల్లో ఏ పథకానికి మనకు నిధులు లేవని అని చెప్పేసి నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ తల్లికి వందనంకి మరియు అన్నదాత సుఖీభావకి నిధుల్ని సమకూరుస్తామని, అప్పు చేసైనా సరే ఎలాగైనా ఈ నిధులను అయితే సమకూర్చి రైతులకి ఈ డబ్బులను అయితే వేయడం జరుగుతుందని, గవర్నమెంటు రైతుల భారాన్ని మోసి రైతుల కష్టాలను తీర్చడానికి అన్నదాత సుఖీభావ అయితే తీసుకురావడం జరుగుతుందని కూడా ఆయన చెప్పడం అయితే జరిగిందండి. అతి త్వరలో మనకు ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి చేరబోతున్నాయి. అయితే ఈ అన్నదాత సుఖీభావ కౌలు రైతులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులేనండి. కాబట్టి కౌలు రైతులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక అన్నదాత సుఖీభావ రావాలంటే రైతన్నలందరూ ఎన్పిసిఐ లింకింగ్ కలిగిన అకౌంట్ అయితే కలిగి ఉండాలి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అండి. ఈ లింకింగ్ ద్వారా మనకు డబ్బులు మనకు గవర్నమెంట్ వేసినప్పుడు ఆధారిత సేవలుగా ఆధార్కు లింక్ అయి ఉన్న అకౌంట్కి డైరెక్ట్గా డబ్బులు అయితే పడడం జరుగుతుంది. కాబట్టి మనము ఈ డబ్బులు రావాలి అంటే, అన్నదాత సుఖీభావ డబ్బులు రావాలి అంటే ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకొని ఉండాలి. ఇక రైతన్నలందరూ తాము పండిస్తున్న పంట వివరాలను, రబీ సీజన్లో తాము పండిస్తున్న పంట వివరాలను ఈ పంట లేదా ఈ క్రాప్లో నమోదు చేసుకోవాలని కూడా ప్రభుత్వం అయితే చెబుతోందండి. కాబట్టి మీరు దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లను అయితే నమోదు చేసుకోండి. మీరు పండిస్తున్న పంట, ఎన్ని ఎకరాల్లో మీరు పంట పండిస్తున్నారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, మీకు వ్యవసాయ అధికారులు మీ పంట దగ్గరికి వచ్చి మీ ఫోటో తీసుకొని, మీ పొలం యొక్క ఫోటో తీసుకొని మీ డేటానంతా ఆన్లైన్ చేయడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా జియో ట్యాగింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీకు ఏమైనా పంట నష్టం జరిగినప్పుడు మీకు డబ్బులను అయితే వేయడం జరుగుతుంది. ఇటీవల మనకు పంట నష్టం జరిగినప్పుడు డబ్బులు అయితే వేశారు కదండి, ఆ డబ్బులు మనకి ఇప్పుడైతే రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. చాలా వరకు ఆ పంట నష్టపోయిన రైతన్నలందరికీ అకౌంట్లోకి డబ్బులు అయితే చేరుతున్నాయి ఒక్కొక్కరికి. ఇక అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు కూడా ఫిబ్రవరి నెల మొదటి వారంలో అయితే రాబోతున్నాయి. ఫిబ్రవరి నెల మొదటి వారంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రాబోతున్నాయి. దాంతోపాటుగా అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా రావడం అయితే జరుగుతుంది. మొత్తం కలిపి 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరబోతోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి 10,000, అన్నదాత సుఖీభావకు సంబంధించి 10,000, మొత్తం 20,000 రైతుల ఖాతాల్లోకి అయితే చేరబోతోందన్నమాట. ఇదండి అన్నదాత సుఖీభావకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.